అమీన్పూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నరసింహగౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక నిమజ్జన శోభయాత్ర వైభవంగా జరిగింది. లడ్డు వేలంపాటలో రికార్డు స్థాయిలో 21,16,000కు ఇంద్రేశం జ్ఞానేశ్వర్ సొంతం చేసుకున్నారు. కళాకారుల ఆటపాటలతో, డప్పు సప్పుళ్లతో, డీజే హోరులో, భక్తుల పాటలతో మధ్య జబర్దస్త్ టీమ్ స్కిట్తో, ఆర్కెస్ట్రా అద్భుత పాటలతో నిమజ్జన శోభయాత్ర వైభవంగా కొనసాగింది. బీరంగూడ గ్రామ పరిధిలో ఎన్ఎన్జీ యువసేన ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాలుగా ఎంతో భక్తి శ్రద్ధలతో ఏర్పాటు చేస్తున్నామని, ఇక్కడ ఏర్పాటు చేసే వినాయకుడు భక్తుల కొంగు బంగారంగా కోరికలు తీర్చే వినాయకుడు ప్రసిద్ధి అని, ఈ ప్రాంతమంతా అభివృద్ధి ప్రదంలో నడవాలని, ఆ దేవుడి దయ వల్ల ఈ ప్రాంత ప్రజలు సుఖ సంతోషాలతో ఉండే విధంగా ఆశీర్వదించాలని నందరం నరసింహగౌడ్ కోరారు. లడ్డు వేలంపాటలో దక్కించుకున్న ఇంద్రేశం జ్ఞానేశ్వర్ ముదిరాజ్ మాట్లాడుతూ, ఇక్కడ లడ్డు కొనడం వల్ల గత సంవత్సరం మంచి జరిగిద్దని, అందుకే ఈ సంవత్సరం కూడా లడ్డు వేలంపాటలో కొన్నానని ఆయన తెలిపారు. ముదిరాజ్ బస్సులో నేను కంటిన్యూగా తీసుకునేవాడిని. అదే ఫీలింగ్తో నాకు మంచి జరుగుతూ ఉన్నది. అదే ఉద్దేశంతో ఇక్కడ ఎన్ఎన్జీ గ్రూప్ మేము అందరం అనుకొని మేము తీసుకుందామని ఒక ఆలోచనతో నేను తీసుకున్నాను. మున్సిపల్ పరిధిలోని బీరంగూడ గ్రామంలో ఇక్కడ నందారం నరసింహగౌడ్ ఆధ్వర్యంలో వినాయకుని వేలంపాటలో లడ్డు కైవసం చేసుకున్నాను. 21,10,100 ఆ భగవంతుడు నాకు చల్లగా చూడాలని, ఇక్కడ నా ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. ఈరోజు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ ప్రాంతంలో గత 40 సంవత్సరాల సంది కూడా ఈ ప్రాంతంలో గణనాథుని నిలబెట్టడం జరుగుతూ ఉంది. అప్పటి సంది ఇప్పటి వరకు కూడా దినదినాభివృద్ధి చెందుతూ ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా చేయడం జరుగుతూ ఉంది. గత 13 రోజులు పూజలు అందుకున్న ఇక్కడ గణనాథుడు ఈరోజు శోభాయాత్రకు బయలుదేరడం జరుగుతూ ఉంది. మా ప్రాంత ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అమీన్పూర్ పురపాలక సంఘం ప్రజలందరికీ, నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ భగవంతుడు అందరికీ కూడా అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, అందరినీ కూడా చల్లగా చూడాలని, మా ప్రాంతమంతా కూడా పంటలు పండి వర్షాలు కురిసి సుభిష్టంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. విషయానికి వస్తే గత 3 సంవత్సరాలు ఎన్ఆర్ ఇన్ఫ్రా వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు కొనడం జరిగింది. ఈసారి అతను కూడా పోటీ పడగా స్థానికంగా ఉండే ఇంద్రేశం జ్ఞానేశ్వర్ అనే వ్యక్తి 21,16,000 రూపాయలకు కొనడం జరిగింది. ఇక్కడ లడ్డూ ప్రసాదం తీసుకుంటే అన్ని శుభాలు జరుగుతాయని ఒక ప్రసిద్ధి కాబట్టి అందరూ కూడా లడ్డూ కొనడానికి విశేషంగా విచ్చేసి అందరూ కూడా ఈ పోటీలో పాల్గొని ఈ సంవత్సరం 2024లో జ్ఞానేశ్వర గారు లడ్డూ కైవసం చేసుకోవడం జరిగింది.